మీరు కూడా అలా మాట నలుగురు దాని మీ ఇష్టం డిసైడ్ చేసుకున్నాం. వాళ్ళే మాట్లాడండి. అందులో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు పిలిపించుకున్నాం. మాట కూడా క్లుప్తంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. సాగదీయకుండా ఒక మాటని సాగదీయకుండా టైం కూడా ఒకసారి చూసుకుని మాట్లాడండి. మా వైపు నుంచి ఎవరు మాట్లాడతారు, మీ ఊరి వైపు నుంచి ఎవరు మాట్లాడతారు? మా వైపు నుంచి నేను నా పేరు ప్రవీణ్, ఈయన పేరు రవీంద్ర, ఈయన పేరు రాజు, ఆయన పేరు సురేష్, ఈయన పేరు మల్లేష్. ఎవరు నలుగురు చెప్తున్నాను నాకు టైం. ఈయన కాళరాజు గారు, ఈయన అర్జున్, మేము అందరం ఇక్కడ కూర్చుంటాం. అయితే డిబేట్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేవాళ్ళం అన్నమాట. నేను మల్లేష్, సురేష్ టాపిక్లో అయితే మనకు ఇంకా ఇబ్బంది లేదు. మళ్ళీ డిస్కస్ చేసేది ఏమన్నా టాపిక్ మనం ఇద్దరు చెప్పిన దాని ప్రకారం కూడా మనం అగ్రీ అయ్యే టాపిక్ ఏంటంటే నిత్య జీవానికి మార్గం ఎవరు? మొహమ్మద్ గారా, యేసు గారా, బైబిల్, ఖురాన్ మరియు హదీస్ టాపిక్ సంపూర్ణ అంటే దీనికి ఏదైనా అబ్జెక్షన్ అంటే చెప్పండి. నేను పోస్ట్ ఏదైతే పెట్టానో మేము ఏమనుకున్నామంటే బైబిల్ దేవుని గ్రంథమా, ఖురాన్ దేవుని గ్రంథమా లేదా అని పెట్టేటప్పటికల్లా సరే నిత్యజీవానికి మార్గం మొహమ్మద్ చేసినాక మాట్లాడదాం అని మేము కూడా ఒక పోస్ట్ పెట్టాము. అదే పోస్ట్ ప్రకారం ప్రవీణ్ బ్రదర్ కూడా చెప్పి మాట్లాడాం. అది కానీ రాత్రి కొద్దిగా నాకు ఫోన్ చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు నిజం మార్గం ఎంచుకున్నారు, అందరి కూడా నిజపరమస్వాసం ఉంటున్నారు, ఉంటారు సేమ్ కాబట్టి అలా కాకుండా ఏది దేవుడు చేస్తే బాగుంటుంది అభిప్రాయానికి ఒక నిర్మించాను. ఏమన్నా నేను కాక చేసేది నేను మధ్యవర్తిని చేసేవాడుతున్నారు, రేపు అందరూ వస్తారు కాబట్టి అందరు అభిప్రాయం తీసుకుని అనుగుణంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఏదైనా చెప్పినప్పుడు ఏదైనా అంటే అమెరికా మా అమ్మ గారు మా అభిప్రాయం చెప్తాను. మేము ఏ టాపిక్ అయినా సరే ఎవరికైనా నిజానికి మాట్లాడదు. మేము ఇద్దరితో చేయడానికైనా ఒకే టాపిక్ ఇవ్వాలి. నా ఉద్దేశం ప్రకారం మీకు ఒకవేళ టాపికల్ డిఫరెన్సెస్ ఏమి లేకపోతే కలిసి వస్తే ఇంకా బెటర్. ఒకటేసారి అయిపోతుంది కదా, మళ్ళీ 10 సార్లు ఎందుకు మాట్లాడుకోవాలి? అదే నేను చెప్తున్నాను, ఒకే టాపిక్లో కూడా మీరు కూడా కలవచ్చుకుంటా అంటున్నాను. అది నాకు తెలియదు మీరు. సో ఏదైనా ఎక్సలెంట్ చేసుకోవచ్చు. అంతేనండి, అది కూడా మనం డిబేట్ మాట్లాడుకోవచ్చు. దాన్ని అట్లాంటి ఇప్పుడు మీరు అదే మన ఊరికి మాకు చర్చ పక్కకి వెళ్తుంది. కానీ అయ్యారు నేనేమంటున్నాను అంటే మా డాక్టర్గా సరిగ్గా మేము తెచ్చుకుంటానండి. అది నేనేమంటున్నాను అంటే మీరు సపరేట్గా చేస్తాను అంటే అలాంటి నిర్ణయం తీసుకోండి. కలిసి చేస్తాను వీళ్ళతో మూమెంట్స్ పడుతుంది అంటే అలాంటి నిర్ణయం తీసుకోండి. అది ఒకటి. రెండో ఏంటంటే సో అది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అయితే మీ గురించి మన సమస్య అదే ఏ ఆహ్వానం అయితే మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా టాపిక్ గురించి అది కూడా అవసరం లేదు. అది మీతో కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా మీతో కూర్చుని ఈ టాపిక్ గురించి మాట్లాడతాం. అసలు ఓన్లీ ఈ టాపిక్ గురించి మొహమ్మద్ గారా, యేసు గారా, ఎవరు నిత్య జీవానికి మార్గం? బైబిల్, హదీస్ మరియు ఖురాన్ అనే టాపిక్ అనేది మా అభిప్రాయం. ప్యానల్ ఇది అనుకోవాలి. మేము రెండు చేయాలి. ఇది మీరే దైవం నిత్య జీవానికి మార్గం రెండు చేయాలి. ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఏమిచ్చి ఆపరేట్ ఇది నిత్య జీవానికి మార్గం ఏమో అనేది సింగిల్ పర్సన్ మాట ప్యానల్ డిబేట్, పబ్లిక్ డిబేట్. ఇది ప్యానల్ డిబేట్. ఏది దైవ గ్రంథం అనేది ప్యానల్ డిబేట్. మీ ప్యానల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మా ప్యానల్ 2 days చెప్పారు, 3 days మనం మెసేజ్ చేసుకోవచ్చు. సో మా అభిప్రాయం ఏంటంటే మేము సింగిల్ డిబేట్స్ చూసాం చాలా. దానివల్ల కొంత లాభం అయితే
సో ఒక రోజు అంతా ప్యానల్గా కూర్చొని మాట్లాడుకునే టాపిక్స్ ఏదైతే మాట్లాడటానికి నేను సొంతంగా ఉంది. సో వీళ్ళు కూడా చేసేవాళ్ళం ఇబ్బంది లేదు. కానీ ఇంకా చేయగలిగితే కాదు. no problem. అంటే ఇప్పుడు చేసే వాళ్ళు చేస్తాం కదా, ఎవరితో చేస్తారు అంటే ఆల్రెడీ మేము సైన్ పెట్టాం అదే టాపిక్ మీద వేరే వాళ్ళతో సైన్ పెట్టాం. అందుకు ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ మళ్ళీ సింగిల్గా చేయడం వల్ల ఇబ్బంది. అంటే ఆయన తీసుకురాలేని విషయాలు తీసుకురావాలి అంటే అంత సమయం ఉండాలి. అంటే వేరు వేరు తలకాయలు కూర్చొని బాగుంటుంది. అది మా అభిప్రాయం. అంతేగాని సింగిల్గా మీతో చేయకూడదని కాదు. అలాంటి రూల్ ఏం పెట్టుకోలేదు. అది కాదు. ఆల్రెడీ సైన్ పెట్టాం వేరే వాళ్ళతో, అందుకని చెప్తున్నాం. టైం తీసుకోండి. ఎక్స్ట్రా టైం తీసుకుంటే నాకు అర్థం కాదు. రోజు సైన్ పెట్టామని చేసిన తర్వాత ఎక్స్ట్రా టైం తీసుకోండి. అది చేసి దాని తర్వాతే ఏం చేసినా కానీ దాని తర్వాత అది డిసెంబర్లో. అది వెళ్ళండి చేయండి. సో ప్యానల్గా అయితే మొహమ్మద్ గారి గురించి మీరు అడిగిన క్వశ్చన్ అదే క్వశ్చన్ నేను మీకేస్తే ప్యానల్గా అయితే మొహమ్మద్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అలాంటి రూల్ పెట్టుకున్నా అలాంటి ప్యానల్గా మాట్లాడాలంటే మొహమ్మద్ సల్వాహ్ వారు చేసేవాళ్ళు కదండి. బైబిల్లో ఉన్న ప్రవక్తలు అందరి గురించి మాట్లాడాలి. ఇప్పుడు బైబిల్లో అందరూ ప్రవక్తలు మాట్లాడి ప్యానల్గా చేసేవారు అక్కడే కాదు. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ నిజంగా వాళ్ళ కాలంలో వాళ్ళు మాట్లాడుతున్నా అందరూ మాట్లాడండి. అది మీ బిలీఫ్ చెప్పండి. ఇక్కడ డిబేట్లో బైబిల్లో ఉన్న ప్రవక్తలు మార్గదర్శకులా కాదా అన్నది దాని మీద మనం గుర్తుపెట్టేది. యేసువారికి అలాగే ముందు సంవత్సరం కంపేర్ చేస్తున్నారు. అలా మేము ఏం చేస్తున్నామో మా హేట్ వినడం సార్. మొహమ్మద్ సల్వాహ్ యేసువారికి కంపేర్ చేస్తాను. మీరు సింగిల్గా చేయాలి. అదే పని మాకేం ఇబ్బంది లేదు. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు సింగిల్గా చేసినప్పుడు వచ్చే సమస్యలు చూస్తున్నాం. ఏం చూస్తున్నాము అంటే ఒక 40 నిమిషాలు మాట్లాడతారు, 4 నిమిషాలు మాట్లాడతారు, 10 నిమిషాలు మాట్లాడతారు, ఆ తర్వాత చెప్పారులేండి ఆయన ఆల్రెడీ ఫోన్లో అయింది కదా, ఆపాం కదా దాన్ని. కాబట్టి ఐడియా ఉంది, అవగాహన ఉంది. దానికి మీరేం ప్రపోజ్ చేశారంటే లాస్ట్ టైం ఫోన్లో నాకు రవీంద్ర చెప్పింది దాని ప్రకారం నేను ఏదో కొత్తగా అర్థం చేసుకుంటే ఒకరే చేద్దాం రోజంతా చేద్దాం అన్నారు కదా. ఒకరే చేద్దాం రోజంతా చేద్దాము, ప్యానల్గా చేయాల్సిందేదో ఒకరే చేద్దాము అని అన్నారు. నేనేమన్నాను కదండి, రోజంతా చేయడానికి ఒక వ్యక్తి నిలబడి మాట్లాడి ఒక వ్యక్తికి అదేదో ఒక రకమైన సెలబ్రిటీ ఇవ్వడానికి అవసరం లేదు. నాకు ఇష్టం లేదు, అవసరం లేదు. కాబట్టి కూర్చొని ప్యానల్గా మాట్లాడుతుందాం. ఒకరే మాట్లాడండి, మీరు ప్యానల్గా కూర్చోండి. అది నేను ప్యానల్గా మాట్లాడడానికి ఏం లేదు. ప్యానల్గా వచ్చినప్పుడు మీరు ఒక సముదాయాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఒంటరిగా వచ్చినప్పుడు ఒంటరిగా ఉంటారు. మా అభిప్రాయం చెప్తున్నాను. మీరు వ్యంగ్యంగా నవ్వినంత మాత్రం నా అభిప్రాయం కాకుండా పోతుందా? అభిప్రాయం చెప్పాను. మీరు సింగిల్ పర్సన్ ఉన్నారు, విషయం తెలియట్లేదు. ఉదాహరణకి మా ప్రోగ్రామ్ గారు మేము ఫాలో చేశారు. నేను సింగిల్ పర్సన్ అనలేదు. నేను చెప్పింది అక్కడ మీకు సమస్య తేలదు. ఎట్లా మనం చేశారు డేవిడ్, యేసు దేవుడు మాట్లాడాలి, యేసు దేవుడు కాదా, ఆయన ఎన్నో అనుసరించారు, ఆయన ఎన్నో చెప్పారు. 3 గంటలు మనం చూసాము, వెళ్ళిపోయాం. అలా కాకుండా దాంట్లో ఒక టాపిక్ ఉందండి. ఒక టాపిక్ జస్ట్ అన్నీ మొత్తం బయట వస్తారా, మొత్తం జీవితం వస్తారా, ఆ జీవితంలో ఒక టాపిక్ ఎంచుకొని ఉండాలి. ఆ టాపిక్ గురించి మాకు స్పెసిఫిక్గా నాట్ ఓన్లీ యేసువారి బోధన అండి, బోధన గురించి మాట్లాడండి, మోసం వివాహాల గురించి వివాహాలు మాట్లాడండి, అంతే మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం బయటకు వస్తుంది. మీరు అంటారు యేసువారి చెప్తారు, మొత్తం చెప్తారు, ఆయన మొత్తం చెప్తారు, ఆయన గంట చెప్తారు, ఆయన చెప్తారు, ఆయన సమానం మీ సమానం జవాబు లేరు, మీరు చెప్తాను ఆయన జవాబు లేరు, టైం కదా. అంతా జస్ట్ ఒక పార్ట్ తీసుకోండి, ఒక పార్ట్ అంటే 2 పార్ట్ తీసుకోండి. నేను చెప్తున్నా సపోజ్ మోసం వివాహం తీసుకోండి, దాని గురించి మాట్లాడండి, వివాహం తీసుకోండి, దాని గురించి మాట్లాడండి, వ్యవసాయం దాని గురించి మాట్లాడండి, యేసువారు ఉన్నారు కేవలం బోధ మాట్లాడండి, యేసువారు శిలువ అంటారు దాని గురించి మాట్లాడండి. అప్పుడేమవుతుందంటే జస్ట్ ఆ యొక్క ఇదే బయటకు వస్తుంది, తీరే బయటకు వస్తుంది. ఇంకా వేరే విషయాలు ఏం బయటకు రావు.
నా అభిప్రాయం చెప్తాను. అదే చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడి ఒక 100 క్వశ్చన్లు వేస్తే అవతల వ్యక్తి ఆ 100 క్వశ్చన్లు సమాధానం చెప్పగలరా అని నాకు అలా పెట్టుకుని ఆ 1 గంటలో కుదరదు. అందుకనే ఒక రోజు 2 రోజులు 3 రోజులు అక్కడి నుంచి నేను మనకి ఏంటంటే ఒకటే టాపిక్ ఎంచుకుంటున్నాం అన్నమాట. నిత్య జీవానికి మాకు ఇది ఒకటే టాపికే. అది టాపిక్ ఎప్పుడు నిత్య జీవం చాలా అంశాలు పడిపోతాను. ఆయన ఏం చెప్పారంటే నలుగురు మాట్లాడతారని చెప్పారు. మీరు మధ్యలో ఆడుకున్నారు. మీరు నన్ను కూడా అడిగారు కదా ఇందాక. అయిపోయింది అది అయిపోయింది కదా అయిపోయింది కదా సార్ లేదు మీరు చెప్పండి. ఆయన కూడా మాట్లాడతారు. నేను మాట్లాడాలనుకుంటున్నా కానీ సో అది సార్ ఒకటే అంశం పెట్టుకుంటున్నాం మనం. ఏంటంటే నిత్య జీవం ఏదైనా కానీ మనం లాస్ట్కి ఏది ఎందుకు మీ ధర్మం మీరైనా మా ధర్మం మేమైనా పాటిస్తున్నాం అంటే చివరికి మనం వెళ్ళాల్సిన మనం వెళ్ళాల్సినటువంటి మీ ప్రకారం జగత్ కావచ్చు, మా ప్రకారం ప్రభావం కావచ్చు వెళ్ళాలి. ఆ దానికి మార్గం అన్నదానికి వస్తుంది. మనం అంతా పోరాడుతున్నాం. ఒకటే సబ్జెక్ట్ దానికి ఎందుకు వస్తే మేము కంప్లీట్గా మేము చేస్తాం. ఓకే, ఓకే, ఉర్దూలో చేస్తాం. ఓకే, మీరు దాన్ని సింగిల్ ఓకే, పోనీ మీరు ప్యానల్తో చేస్తాం, మేము సింగిల్గా చేస్తాం. ఓకే, అది పర్వాలేదు. నేను మీరు అది అవుతుంది చెప్తాను. మీరు కుటుంబ ఆర్గనైజ్ చేయండి, మేము వస్తాం. మేము ప్యానల్గా వస్తాం. ప్యానల్గా స్టేజ్ మీద కూర్చుంటాం. మీరు ప్యానల్గా కూర్చోండి. మీరు ఒక్కరే మాట్లాడతారు. మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము ఒక్కరు మాట్లాడతాం. మేము నలుగురు మాట్లాడతాం.